తాము అనుకున్నట్టుగానే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ప్రజలు ఆదరించారని సీనియర్ నేత వి హనుమంతరావు అన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా ప్రజలు అభివృద్ధిని చూసి ప్రజాప్రభుత్వానికి ఓటు వేశారని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామంటున్న విహెచ్ తో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై స్పందించడానికి సీనియర్ కాంగ్రెస్ నేత హనుమంతరావు మనతో ఉన్నారు. హనుమంతరావు గారు, ఫలితాలు ఎలా అనిపిస్తున్నాయి? ఫలితాలు మేము అనుకున్నట్టే ప్రజలు తప్పనిసరిగా అది డబుల్ ఇంజన్ కావచ్చు, లేకుంటే మేమే పవర్లు వస్తున్నామని బీఆర్ఎస్ చెప్పింది, డబుల్ ఇంజన్ అని బీజేపీలు చెప్పిండ్రు. కానీ డబుల్ ఇంజన్ నడవలే, బీఆర్ఎస్ వాళ్ళు మేమే వస్తున్నాం అని నడవలే. ప్రజలు కేవలం అభివృద్ధి ఇచ్చిన ఏదైతే తుక్కుగూడలో ఇచ్చినటువంటి హామీలు చేయలేదని కేవలం మేము చేయంది ఒకటే, మహిళలకు ఇచ్చే 2500 ఒక తులం బంగారం, కడమ అన్ని పెన్షన్లు కూడా ఇస్తున్నాం. ఏది ఇప్పటి వరకు మేము చేసిన అన్ని బస్ ఫ్రీ ఇచ్చినాం మహిళలకు. అదేవిధంగా ఏది 200 యూనిట్లు లోబడి ఇచ్చినాం, 2 బెడ్రూమ్ ఇచ్చినాం, రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం. ఇవన్నీ మేము చేసినాం. కానీ తులం బంగారం ఎందుకు ఇవ్వలేదంటే 1,70,000 ఒక తులం ఏడికెళ్ళి ఇస్తాం. కనుక ప్రతి ఇంట్లో కూడా అడిగినా నేను, ఏమమ్మా ఎంతమంది పిల్లలు అంటే 4 ఆడపిల్లలు బిడ్డ అంటుంది. ఒక్క ఇంట్లో 4కి ఎట్లా ఇస్తాం, ఒక్కరికి అయితే తప్పక ఇవ్వాలని నేను చార్మినార్ దగ్గర రాజీవ్ గాంధీ సద్భావన రోజు వేడుకున్న. తప్పనిసరిగా ఇంటికి ఒక మహిళకి ఇచ్చే కార్యక్రమం ఉంది. దానితో పాటు మున్సిపాలిటీలో మంచి డ్రైనేజ్, ఏది మంచి వాటర్, మంచి స్థలము, ఏది పిల్లలు తిరిగేటందుకు గార్డెన్స్, ఇవన్నీ కూడా చేస్తున్నాం. దానికంటే ఇవాళ హైడా రంగనాథ్ గారికి కంగ్రాచులేషన్ చెప్తున్నా. ముఖ్యమంత్రి గారికి మంచి ఆలోచనకి వెళ్ళి మూసీ నదే కాకుండా ప్రజల ఆరోగ్యం బాగుండాలని. మున్సిపల్ ఎన్నికల్లో ఈ ట్రెండ్కి సంబంధించి ఎవరికి ఇస్తావు క్రెడిట్కి ఎవరికి ఇస్తావు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేసిన రేవంత్ రెడ్డికి, వాళ్ళ క్యాబినెట్ మెంబర్లకు, అందరికీ కూడా, కార్యకర్తలు కూడా, ఏదైతే బీసీ నినాదమే బాగా నడిచింది. ఏదైతే సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఎక్కువ శాతం మోర్ దాన్ 50% పైన 52% బీసీలు గెలిచారు. అదేవిధంగా ఇవాళ బీసీలందరూ మూకుముడగా ఓట్లు వేశారు. కాబట్టి ఫ్యూచర్లో తప్పనిసరిగా న్యాయం జరుగుతుందనేది బీసీలు. అదేవిధంగా మహిళలకు ఏ రాజీవ్ గాంధీ ఆలోచన ఉండే ఆ రోజులలో పంచాయతీరాజ్ వ్యవస్థ పెట్టి మహిళలు కూడా రావాలి రాజకీయాలన్న ఆలోచన చేస్తే అప్పుడు 33% ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఏకైక రాష్ట్రం 50% మహిళలకు ఇచ్చిన రిజర్వేషన్, అది కేవలం రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికే పోతుంది అనేది నా ఉద్దేశం. మహిళలు కూడా సంతోషంగా ఉన్నారు. ఎవరు లేని పని చేసిండు కనుక ఈ అభివృద్ధి చేస్తున్నాడు. కనుక ఈ అభివృద్ధి మహిళలకు ఇచ్చిన ఆలోచన, బీసీలకు ఇచ్చిన ఆలోచననే మాకు గెలిపోయింది. కనుక వాళ్ళు ఎన్ని చెప్పినా డబుల్ ఇంజన్ నడవదు. సబ్కా వికాస్ సబ్కే సాత్ అంటున్నారు. కానీ వాళ్ళ రాష్ట్రాలనే అభివృద్ధి చేస్తూ వీళ్ళు కేవలం ఎంతసేపటికి తిట్ల పురాణం, లేకుంటే అభివృద్ధి జరగలేదని చెప్పడం. ఇప్పటికన్నా ఎప్పుడైతే సెంటిమెంట్, టీఆర్ఎస్ పార్టీ అంటే ఏది ప్రాణత్యాగాలు చేసిన పార్టీ, ఈ సొంత నా కాళ్ళ మీద నిలబడాలి, ఆందోళన వాళ్ళను బయటకు పంపాలన్నారు. దానికి కూడా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. ఆ అమ్మకు న్యాయం చేయాలని ఆలోచన చేసిన రేవంత్ రెడ్డి. అదేవిధంగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర, వి కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సర్, జితిన ఇచ్చేదారి అన్నాడు. అదేవిధంగా 150 కోట్లు ఖర్చు చేసిండు, అసెంబ్లీలో బిల్లు పెట్టిండు, పాస్ అయింది. ఆర్డినెన్స్ తీసి గవర్నర్కి ఇస్తే అది కోల్డ్ స్టోరేజ్లో అయింది. ఢిల్లీకి పోయి కూడా ధర్నా చేశాడు ఆయన, అయినా జరగలేదు. ఈనాడు ఈ ఎన్నికలలో తప్పనిసరిగా మెజార్టీ బీసీలు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు, దాని తర్వాత మహిళలు కూడా మూకుమ్మడిగా ఓటేశారు. ఇది అభివృద్ధి గెలుపు. ఈ అభివృద్ధికి కంకణం కట్టుకున్నటువంటి కాంగ్రెస్ ఇక ముందు డబుల్ ఇంజన్ నడవదు, ఇక్కడ సింగిల్ ఇంజనే నడుస్తుంది అనేది నేను చెప్తాను. రైట్, థ్యాంక్ యూ సార్. తెలంగాణలో డబుల్ ఇంజన్ కాదు, సింగిల్ ఇంజనే నడుస్తుందని, మున్సిపల్ ఎన్నికల్లో అభివృద్ధి మంత్రమే పనిచేసిందని సీనియర్ కాంగ్రెస్ నేత హనుమంతరావు చెప్తున్నారు. ఇక్కడ శ్రీనివాస్ గౌడ్తో చారి ఎన్టీవీ, గాంధీభవన్ నుంచి.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతుంది. 47 మున్సిపాలిటీలను గెలుచుకుంది. ధర్మపురి, నందికొండ, చిట్యాల, భీమ్గల్, మరిపెడ, డోర్నకల్, చండూరు, హాలియా, చొప్పదండి, సుల్తానాబాద్, కొల్లాపూర్, నాగర్ కర్నూల్, జోగిపేట, మంథని, బిచ్కుంద, అలాగే మధిర, అశ్వారావుపేట, వైరా, ఇల్లందు, ఏదులాపురం, కల్లూరులో కాంగ్రెస్ గెలిచింది. అలాగే సత్తుపల్లి, హుజూర్ నగర్, నేరేడుచెర్ల, బాన్సువాడ, ఇబ్రహీంపట్నం, ఎల్లారెడ్డి, నారాయణఖేడ్, చేర్యాల, సదాశివపేట, సంగారెడ్డి, కొడంగల్, మిర్యాలగూడ, వేములవాడ, హుజూరాబాద్, కోదాడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయం సాధించింది. హుస్నాబాద్, పెద్దపల్లి, కోస్గి, మద్దూర్, స్టేషన్ కన్పూర్, గద్వాల, ములుగు, కొత్తకోట, రామాయంపేట, పెబ్బేరు, అలాగే ఆర్మూర్లోనూ కాంగ్రెస్ గెలిచింది. ఇక 10 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ గెలుచుకుంది. గడ్డపోతారం, గుమ్మడిదల, ఐజా, ఇంద్రేశం, తొర్రూరు, తిరుమలగిరి, ఇబ్రహీంపట్నం, సిరిసిల్ల, 3 చింతలపల్లి మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇక క్యాతనపల్లి మున్సిపాలిటీని బీఆర్ఎస్ సిపిఐ కూటమి కైవసం చేసుకుంది.